వెల్కమ్ టు సుమన్ టీవీ. మన డాక్టర్లు, మన వైద్య వ్యవస్థ మనకి గర్వకారణంగా మారుతోంది. మెడికల్ టూరిజం నిమిత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండే ఎంతో మంది పేషెంట్లు భారతదేశానికి వస్తున్నారు. కారణం ఏంటంటే అందుబాటులో నైపుణ్యం ఉండే స్కిల్డ్ సర్జన్స్ అండ్ అలాగే ఫెసిలిటీస్ కూడా ఉండగలగడం. ఇవాళ ఒక చాలా అరుదైన డాక్టర్ ని పరిచయం చేసుకోబోతున్నాం. కేవలం 12 ఏళ్ల ప్లాస్టిక్ సర్జరీ ఎక్స్పీరియన్స్ లో 5,000కి పైగా సర్జరీలు చేశారు. అలాగే తన జీవిత కాలంలో అంటే 17 ఏళ్ల మెడికల్ ఎక్స్పీరియన్స్ లో ఓవరాల్ గా లక్షల మందికి వైద్యం చేస్తూ వైద్య సలహాలు అందిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రముఖ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సుమా సంధ్యాల ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ లో సేవలు అందిస్తున్నారు. వారి టీమ్ తో కలిసి చాలా సమర్థవంతంగా అందరికీ ఇవాల్టి రోజులకు కావాల్సిన గ్రూమింగ్ మేక్ ఓవర్స్ మొదలుకుని ట్రామా కేసెస్ ని కూడా హ్యాండిల్ చేస్తూ అనేక రకాల సేవల్ని వారు విస్తరింపజేస్తున్నారు. ఇవాళ వారితో మాట్లాడబోతున్నాం. ఆవిడ ప్రయాణం ఎలా కొనసాగింది, అలాగే 13-14 ఏళ్ల విద్యని ఆవిడ పర్స్యూ చేసి ఇక్కడికి రావడం అనేది విశేషం. సో డాక్టర్ సుమా సంధ్యాల గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. అండి. ప్లాస్టిక్ సర్జరీ అంటే చాలా రేర్. సూపర్ స్పెషాలిటీ టేకప్ చేయాలంటే ఏదో ఒక డ్రైవింగ్ కాజ్ ఉండాలి. సో మీరు ముందు జనరల్ సర్జరీ చేసి కొంతకాలం మీ సేవలు అందించి ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీలో సూపర్ స్పెషలైజ్ చేశారు. ప్లీజ్ టెల్ us your journey, మ్యామ్. సో యూజువల్గా అందరికీ గోల్ డాక్టర్ అవ్వాలని ఉండుంటే ఐఎమ్ అ 3rd generation డాక్టర్. మా ఫాదర్, తాతగారి దగ్గర నుంచి అందరూ డాక్టర్సే. సో మా చిన్నప్పుడు మా డాడీ బుక్లో ఒక దగ్గర ఫింగర్స్ అన్ని కట్ అయ్యి ఉండి నెక్స్ట్ పేజ్లో అవన్నీ అతికిచ్చున్నాయి. అది నేను 4th grade చూసి ఐ ఆస్క్డ్ హిమ్, ఇది ఏంటి సర్జరీ అని చెప్పి. దెన్ హీ సెడ్, ఇది మైక్రోవాస్కులర్ సర్జరీ, రీఇంప్లాంటేషన్ అంటారు అని చెప్పి. దెన్ ఐ సెడ్ ఐ వాంట్ టు బికమ్ దట్ సర్జన్. సో ఆ ఏజ్ నుండి నేను అదొక గోల్ లాగా కష్టపడి చదివాను. అండ్ దెన్ దాంట్లో ఏంటంటే MBBS అందరూ చేసినట్టే మెడిసిన్ ఉంటుంది, దాని తర్వాత MS జనరల్ సర్జరీ. అండ్ దెన్ నిమ్స్లో, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఐ పర్స్యూడ్ మై MCH. సో అక్కడ వీ హ్యావ్ లాట్ ఆఫ్ మైక్రో సర్జరీ అండ్ ట్రామా, రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ఎక్కువ. అంటే ఫ్రీ ఫ్లాప్స్, రీఇంప్లాంటేషన్, ఈ మైక్రోస్కోప్ కింద చిన్న చిన్న వెజల్స్ని సూచర్ చేయడం, ఇది అక్కడ చాలా ఫేమస్ సర్జరీ. అండ్ దెన్ ఐ హ్యావ్ బీన్ ట్రైన్డ్ దేర్. అది చేసిన తర్వాత దెన్ ఐ జాయిన్ విత్ అపోలో. అప్పటి నుంచి అపోలోలోనే చేస్తున్నాను. అండ్ వీ డీల్ విత్ లాట్ ఆఫ్ బ్రాంచెస్. అంటే అందరూ అనుకుంటారు ప్లాస్టిక్ సర్జరీ అంటే కాస్మెటిక్ ఒక్కటే అని. యాక్చువల్లీ ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. ట్రామా, ఫేషియల్ ఇంజరీస్, తర్వాత లెగ్ మీద ఫ్లాప్స్ పోయినా, స్కిన్ పోయినా డిఫెక్ట్స్ కవర్ చేయడం, అండ్ ఆంకో సర్జరీ. ఆంకోలో రీకన్స్ట్రక్షన్, బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్, తర్వాత ఫ్రీ ఫిబులాస్ అంటాము. ఎనీ కండా బోన్ తీసేస్తే మేము దాన్ని మళ్ళీ వేరే చోటు నుంచి తీసుకొని రీకన్స్ట్రక్ట్ చేస్తాం. శరీర అవయవాలు ఏమేమి రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు ఇప్పుడు ఇవాళ రోజుల్లో? యూజువల్గా మన ఆంకాలజీలో ఫేస్ మొత్తం ఓరల్ క్యాన్సర్స్ కామన్ కదా, మనకి స్కిన్, మ్యూకోజా, బోన్ కూడా పోతుంది. అప్పుడు లెగ్ నుంచి బోన్ తీసుకొని మళ్ళీ మన మ్యాండిబుల్ని కూడా తయారు చేసి పెట్టచ్చు. అట్లా చాలా పార్ట్స్లో చాలా డిఫరెంట్గా కవర్ కూడా చేస్తాం. అదంతా ఆంకో రీకన్స్ట్రక్షన్లో వస్తుంది. అదే కాకుండా బ్రేకియోప్లెక్సస్ ఇంజరీస్ అని చేస్తాం. ఇవన్నీ ఒక పార్ట్ అయితే కాస్మెటిక్ సర్జరీ అనదర్ పార్ట్. సో వీ బికేమ్ ఫేమస్ ఫర్ కాస్మెటిక్ సర్జరీ, బట్ ఇవన్నీ కూడా మేము డీల్ చేస్తాం. తప్పకుండా మీ సలహాను అందరూ పాటిస్తారు డాక్టర్ సుమా సంధ్యాల. మిమ్మల్ని మళ్ళీ పలకరిస్తాం మీ క్లినిక్ లో. విల్ డెఫినెట్లీ వాచ్ వన్ ప్రొసీజర్ విత్ యువర్ పర్మిషన్. Thank you so much.